హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన లడ్డు ఒకటి చూపిస్తున్నానండి. చిన్నపిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు అండి. ప్రతి ఒక్క పిల్లలకి పెట్టండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. కాళ్ళు నొప్పులు ఉన్నా, రక్తహీనత ఉన్నా చాలా పిల్లలకి ఆ ప్రాబ్లమ్స్ ఏయున్నా పోతాయండి. ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వండి. ఇదిగోండే లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొరుగులండి. ఒక పెద్ద గిన్నెకి తీసుకున్నాను. ఇదిగోండి శనగలు ఏ కప్పుకు తీసుకున్నాను, అన్ని చిన్న గిన్నెలతో తీసుకున్నానండి. శనగలు, నువ్వులు, కప్పు బెల్లం అండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని బాండి తీసుకున్నానండి. శనగగుండ్లు అన్నది చక్కగా వేయించుకోవాలండి. మొత్తం నీట్గా చక్కగా కరకరలాడేటట్టు వేయించుకోవాలండి. నేను చూపిస్తాను ఎలా అయిందన్నది. ఇదిగోండి అలా పొట్టు ఊడిపోయేటట్టు వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇవన్నీ మనం ఇప్పుడు చక్కగా కొంచెం అటు ఇటు కదలనిచ్చి పక్కకు తీసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు లైట్గా బొరుగులు వేస్తానండి. ఆ బొరుగులు కూడా లైట్గా అండి 2 సెకండ్స్ 4 సెకండ్స్ మాత్రమే ఉంచండి, ఎక్కువ ఉంచొద్దు, మాడిపోతాయండి. తొందరగా తీసేసేసుకోండి. ఇదిగోండి నాకు అప్పటికి కొంచెం లైట్గా అడుగంటింది. ఇదిగోండి ఇప్పుడు నువ్వులండి, ఇవి కూడా 2-3 సెకండ్స్ మాత్రమే లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా, అంతేనండి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, టేస్ట్ మారిపోతాయి లడ్లు. అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత ఒక కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. అది మీకు చూపించలేకపోయాను, ఒక కప్పే చూపించాను. అరకప్పు వాటర్ తీసుకున్నాను. చక్కగా మనకి లైట్గా పాకం అన్నది మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి డస్ట్ ఏమన్నా ఉంటే జల్లెడ పట్టుకోవాలండి. వేరే పెద్ద బండి పెట్టుకొని జల్లెడ పట్టేసుకోవాలి, డస్ట్ అన్నది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా గమ్మిగా ఉంటే సరిపోతుంది మనకి పాకం. ఇందాక 3 ఫ్రై ఏం చేసుకున్నాం కదండి లైట్గా, అవన్నీ మొత్తం ఫైనల్గా గ్రైండ్ చేసుకొని మెత్తటి పొడి చేసుకొని ఇదిగోండి ఈ బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి. చక్కగా దగ్గర పడేటట్టు కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కదుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిది. ఖచ్చితంగా కదుపుకుంటూ ఉండాలండి చక్కగా దగ్గర పడేదాకా. కాసేపు అన్న ఆపితే నాకు ఆల్రెడీ అడుగంటిందండి, 2 నిమిషాలు ఆపినందుకు. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి వేస్తాను. కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసానండి. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాను. మొత్తం చక్కగా ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరనిచ్చిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి నేను ఉండలు చుడుతున్నాను, చూడండి. ఎంతో టేస్టీ అండి. పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు అండి ఇది.
రక్తహీనత ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఇది పెడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఈ లడ్డు తింటే. ఇదిగోండి అన్ని లడ్డు ప్రిపేర్ చేసిన తర్వాత ఇదిగోండి గార్నిష్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాది సబ్స్క్రైబ్ చేస్తేనే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.